మనుషులనేమో కానీ కాలాన్ని కూడా నమ్మేటట్లు లేకుండా అయ్యింది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది. ఇక ఎండలు బాగా కొడతాయని అందరు అనుకుర్రు. వాతావరణ ఆఫీసర్లు కూడా ఈసారి దబాయించి కొడితే ఎండలు అన్నట్టే చెప్పిర్రు. కానీ కాలం తీర్ల మరల చేస్తుంది. ఉన్నట్టుండి ఎండలు కొట్టుడు బంద్ అయ్యి వానలు పడుతున్నాయి. ఇక ఎండాకాలం వానల మోక ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఉన్నదో అరుసుకొని వద్దాం పారోసారి. అయ్యయ్యో రైతన్న ఎంత కష్టం వచ్చేనే. కొన్ని దినాలు వెళితే పంట కోసుకొని 4 రాళ్ళు జేబులు వేసుకోవచ్చని మురిసేలోపే ఈ చెడగొట్టు మారి వానలు చేయంగా నీ చేతుల కష్టం చెదిరిపోయింది పో. ఇక అట్లనే నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలంలో ఉన్న పీచర్ అనే ఊళ్ళే వడగండ్ల వాన చేయంగా వరి చేన్లు, మక్క చేన్లు, నువ్వుల పంట కర్ర మీద ఇత్తుసుత లేకుండా రాలి పురాగా అడ్డం ఒరిగినాయి. అట్లా చుట్టుపట్టున్న చాలా ఊర్ల పోయింటి కొన్ని వందల వేల ఎకరాలలో పంట నష్టమై రైతులు కన్నీళ్లు తీస్తున్నారు. పంట కోసి ఉన్న అప్పులలో కొంచెమన్నా తీర్చుకుందాం అనుకున్న రైతులను వానలు నిండా ముంచినాయి. అటు సిరిసిల్ల జిల్లాల వడగండ్ల వానలు గట్టిగానే నాశనం పట్టించినాయి. బిడ్డోలే సాకిన పంట అడ్డం పడుడు చూసి రైతులు గుడ్ల నిండా నీళ్లు తీస్తుర్రు. ఈ తాప పంట జరంగా ఎక్కువ వస్తుందని మురిసిన రైతు బతుకు నాడుమాత్రపు వానలతోని నడుములిరిగినట్ల అయింది. కామారెడ్డి జిల్లాలనైతే 500 మంది రైతులు ఒక్కటే పాలి జంగులేపిర్రు. బికనూరు హైవే మీదకి ఎక్కి పరిహారం ఇయ్యాలని తొవ్వ బంద్ పెట్టిర్రు. బండ్లన్నీ ఆగి హైవే మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అట్టిట తిప్పలవాడి పోలీసోళ్ళు బతిమిలాడుకుంటే రైతులు చల్లబడ్డరాట. తొవ్వ బంద్ పెడితే వచ్చిపోయేటోళ్ళకి తిప్పలైతుందని చెప్తే వెనుకకు తగ్గిర్రాట. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా వానలు చేయబట్టి చేతికొచ్చే పంట చెడిపోయింది. రైతు నోటికాడి ముద్ద నేల పాలయ్యింది. చూడర్రే, పడమని పబ్బతి పట్టిన రోజుల్లో ఒక్క డల్లు సుతబలేదు. కానీ ఇట్లా పిలువని పేరంటానికి వచ్చి రైతులను ఎట్లా ఆగం పట్టిస్తున్నాయో ఈ అడ్డమైన వానలు. ఇంకా 3-4 దినాలు గిట్టనే ఉంటదాట. కాబట్టి జర పైలంగా ఉండిర్రే.